హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు చిన్మయిస్ వరల్డ్. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నా. నా ఛానల్ని ఆదరిస్తున్న మీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలండి. నాకు మీ సపోర్ట్ ఇలాగే ఉండాలని ఆ తిరుపతి వెంకన్నను మనసారా ప్రార్థిస్తున్నానండి. థ్యాంక్ యూ వెరీ మచ్. అయితే ఈరోజు మన ముచ్చట ఏంటంటే హైదరాబాద్ చికెన్ బిర్యానీ అండి. 5 to 10 minutesలో నేను ప్రిపేర్ చేస్తాను. ఈ బిర్యానీ కనుక మీరు తింటే ఇక జీవితంలో ఎప్పుడు రెస్టారెంట్కి వెళ్ళాలనిపించదు, అసలు తినాలనిపించదండి. మనం ఇంట్లోనే చేసుకొని తినొచ్చు. అచ్చం కుండలో చేసిన మాదిరిగా ఉంటుంది. నేను ఇక్కడ ప్రత్యేకమైన పాత్రలు వాడానండి, చూడండి. చికెన్ బిర్యానీకి కావాల్సిన పదార్థాలు: ముందుగా శుభ్రంగా కడుక్కొని పెట్టుకున్న చికెన్, పెరుగు, పుదీనా, కొత్తిమీర, ఫ్రైడ్ ఆనియన్స్ అండ్ హోల్ గరం మసాలా దినుసులు, ధనియాల పొడి, గరం మసాలా, ఉప్పు, కారం, పసుపు అండ్ అల్లం వెల్లుల్లి పేస్ట్, కసూరి మేతి. ముందుగా చికెన్ని మనం మ్యారినేట్ చేసుకుందామండి. కేజీ చికెన్ తీసుకున్నా నేను ఇక్కడ. ఈ కేజీ చికెన్లో 1 కప్పు పెరుగు, కారం అండి. దీంట్లో నేను ఒక 4 స్పూన్స్ నార్మల్ కారం వేసుకుంటున్నా. ఒక 1 స్పూన్ కాశ్మీరీ కారం, ఇది నేను కలర్ కోసం వేసుకుంటున్నా అండి. ఒక 4 పచ్చిమిర్చి, సాల్ట్ అయితే కొంచెం వేస్తున్నా, తర్వాత అడ్జస్ట్ చేసుకుందామండి. గుప్పెడు పుదీనా, కొత్తిమీర, హోల్ గరం మసాలా దినుసులు, సోంపు, షాజీరా, మిరియాలు, బండ పువ్వు, ఇలాచి, బగారా ఆకు, స్టార్ అనాస్, యాలాకు, దాల్చిన చెక్క, లవంగాలు, మరాఠీ మొగ్గ, ఒక 2 to 3 స్పూన్స్ ధనియాల పొడి, గరం మసాలా, కసూరి మేతి. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక 2 to 3 స్పూన్స్ అండి. నేను ఒక 3 స్పూన్స్ వేస్తున్నా. మనం తయారు చేసుకొని పెట్టుకున్న ఫ్రైడ్ ఆనియన్స్ మొత్తం వేసుకోవద్దండి, కొన్ని ఉంచుకోవాలి, మళ్ళీ మనము రైస్లో వేసుకోవాలి. ఆయిల్, ఫ్రై చేసుకున్న ఆయిల్, దీంట్లోకి మళ్ళీ లెమన్, ఒక హాఫ్ చెక్క అండ్ గీ వేసుకోవాలి. అది నేను తర్వాత మిక్స్ చేసుకుంటా. ఇప్పుడైతే నేను మ్యారినేట్ చేసుకొని పెట్టుకుంటున్నా అండి. మంచిగా పిసుక్కుంటా, ముక్కకు మంచిగా మసాలా పట్టేటట్టు కలపాలండి. మంచిగా మిక్స్ కావాలి. ఇంకొంచెం ఆయిల్ పడుతుందండి. పెరుగు నేను కొంచెం లైట్గా వేసినానండి, అప్పుడు ఇంకొంచెం వేసుకుందాం లైట్గా. కొంచెం గ్రేవీకి బాగుంటుంది మనకి. ఓకే, దీన్ని మనం ఫ్రిడ్జ్లో ఒక 2 to 3 అవర్స్ ఆర్ మినిమం 1 అవర్ ఫ్రిడ్జ్లో పెట్టేసుకుందాం మనం. ఈ మ్యారినేట్ చేసుకొని పెట్టుకున్న దాంట్లో ఒక హాఫ్ చెక్క నిమ్మకాయ రసం, ఇంకొక హాఫ్ కూడా వేస్తున్నానండి. మీ టేస్ట్కి తగ్గట్టు మీరు వేసుకోవచ్చు. మేము సాల్ట్ తక్కువ వాడతాం కాబట్టి లెమన్ ఎక్కువ వేస్తాం అండి. నెక్స్ట్ ఒక 2 to 3 స్పూన్స్ నెయ్యి అండి. నెయ్యి ఎంత వేసుకుంటే అంత బాగా ఫ్లేవర్ వస్తుంది మనకు బిర్యానీ. ఇప్పుడు మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు మనం మ్యారినేట్ చేసుకున్న చికెన్ని ఫ్రై చేసుకుందామండి. దీంట్లో ఆయిల్ అది ఏనవసరం లేదు, మనం వేసిన ఆయిలే సరిపోతుంది. ఇటుపక్కకు మనకు రైస్ కోసం ఒక 5.5 గ్లాసెస్ వాటర్ వేసుకున్నానండి. నేను రైస్ ఏమో 5 కప్స్, చిన్న కప్స్ 5 కప్స్ వేసుకున్నాను. ఈ వాటర్ మరగాలి. ఇట్లా అప్పుడప్పుడు చూసుకుంటూ ఉండాలండి, మాడకుండా. ఇట్లా చికెన్లో నుంచి వాటర్ అన్నీ పైకి వచ్చేదాకా హై ఫ్లేమ్లో ఉంచుకోవాలండి. వాటర్ కొంచెం లో ఫ్లేమ్
వాటర్ అన్నీ వచ్చాక కొంచెం లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి. వాటర్ పైకి వస్తున్నాయి గమనించండి. ఇట్లా వాటర్ మరిగేటప్పుడు మనం హోల్ మసాలా దినుసులు, హాఫ్ స్పూన్ సాల్ట్, మిర్చి, అల్లం వెల్లుల్లి పేస్ట్, గరం మసాలా, ఇంతకుముందు మనం పిండుకున్న నిమ్మ చెక్కలు ఉంటాయి కదండి, అవి వేసుకోవాలి. తర్వాత వీటిని తీసేద్దాం. 1 స్పూన్ నెయ్యి, 1 అవర్ బిఫోర్ నానబెట్టిన బాస్మతి రైస్ అండి. ఈ బాస్మతి రైస్ వేసుకోవాలి. ఇది మనకు ఒక 80% ఉడికితే చాలు. ఆ తర్వాత మనము చికెన్ పైన లేయర్ వేసుకోవాలండి. ఇలా చూడండి అసలు ఎంత బాగా ఉడికిపోయిందో చికెను. నేను ఇక్కడ వాడే కుక్వేర్ అండి, ఏఎన్సీ కుక్వేర్ అండి. దీంట్లో అన్ని మినరల్స్ అన్నీ మనకు బయటకు పోకుండా ఇది ప్రిజర్వ్ చేస్తూ ఉంటుంది. వంట కూడా చాలా ఈజీగా అయిపోతుంది, చాలా బాగుంటుంది. ఇట్లా మనకు మెతుకు విరిగిపోవాలండి. మనకు ఒక 70% 80% కుక్ అయినట్టు లెక్క. ఇప్పుడు చికెన్ పైన ఇట్లా లేయర్స్ లాగా వేసుకోవాలి మనం. ఇప్పుడు 1 లేయర్ వేసుకున్న తర్వాత కొంచెం ఫ్రైడ్ ఆనియన్స్ అండి, పుదీనా లైట్గా, స్పూన్ గీ. అసలు బిర్యానీ అంటేనే గీ అండి, గీ లేకపోతే అసలు బాగుండదు. నేను కుంకుమ పువ్వును ఆల్రెడీ పాలల్లో నానబెట్టుకున్నానండి. అదొక 1 స్పూన్ ఇట్లా లేయర్ మీద మనం వేసుకోవాలి, బాగుంటుంది. ఆ తర్వాత ఇంకొక లేయర్ అండి. ఇప్పుడు మళ్ళీ ఫ్రైడ్ ఆనియన్స్, మళ్ళీ ఒక లేయర్ రైస్ వేసుకొని ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకోవాలండి. మొత్తం ఉన్నవన్నీ నాకు లాస్ట్ లేయర్ కాబట్టి మొత్తం వేసేసుకుంటున్నా. నెక్స్ట్ ఆయిల్లో కానీ నెయ్యిలో కానీ ఫ్రై చేసుకున్న జీడిపప్పు నేను నెయ్యిలో ఫ్రై చేసుకున్నా అండి. తర్వాత పుదీనా కానీ కొత్తిమీర కానీ వేసుకోవాలి. నేను పుదీనా ఒకటి వేసుకుంటున్నా అండి. మనం పాలల్లో నానబెట్టుకున్న కుంకుమ పువ్వు అండి, ఇది వేసేసుకుంటున్నాం. ఆ తర్వాత దమ్ పెట్టుకుంటే సరిపోతుంది. లాస్ట్ ఫైనల్ టచ్ 1 స్పూన్ గీ ఆర్ 2 స్పూన్స్ మీకు ఇష్టం. ఇంకా తర్వాత మనం దమ్ పెట్టేసేయాలండి. ఇక్కడ నేను ఏఎన్సీ కుక్వేర్ వాడుతున్నానండి. దీనికి మనము నార్మల్ చికెన్ బిర్యానీ లాగా 1-2 గంటలు అవసరం, 1-2 గంటలు అవసరం లేదండి బిర్యానీ చేయడానికి. ఈ ఏఎన్సీ కుక్వేర్లో మనం ఒక 5 to 10 మినిట్స్లో బిర్యానీ చేసేసుకోవచ్చు, అన్నీ రెడీగా ఉంటే. ఇక్కడ నేను దమ్ పెట్టేసిన అండి. మనకి 10 మినిట్స్లో ఆర్ 5 మినిట్స్లో అయిపోతుంది బిర్యానీ. చికెన్ బిర్యానీ రెడీ అవుతుంది. చూద్దాం ఎలా అవుతుందో. లాస్ట్లో నేను కొంచెం సూప్ ఉండే అండి, అది కూడా వేసేసుకుంటున్నాను. చూడండి అసలు ఎంత బాగుందో, పుల్లలుగా రైస్ చూడండి అసలు.